హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, మందారం చెట్టుకి పూలు సరిగ్గా పూయటం లేదనే వాళ్ళు మీకు ఒక మంచి బెస్ట్ ఇస్తానండి. మొక్కలకి ఏమిస్తాను ఏంటనేది. సమ్మర్‌లో కొంచెం మనం కేర్ తీసుకొని ఇలాంటివి చేసి మనం ఇస్తున్నట్టంటే పూలనేటివి చాలా బాగా పూస్తాయండి. మెయిన్ ఎండాకాలం ఇగోండి ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయండి. కొంచెం ఇవి వాటర్‌తో కడిగేసుకోవడం, ఎక్కువ పైన ఆకుల పైన వాటర్‌తో స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. టెర్రస్ గార్డెన్ అంటే మనం చెట్టు మొదట్లో పోసినవన్నీ కూడా ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ స్ప్రే చేయడానికి ట్రై చేయండి. ఆకుల పైన కూడా గ్రీన్గా ఎప్పుడు గ్రీన్గా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ పొండు ఆకులు ఇలాంటివన్నీ తీసేసేదానికి కూడా చూడండి. తర్వాత వచ్చేసేసి మెయిన్ మనము పూలు పొండు రాలిపోయినట్టు మొగ్గలో అసలు పూలు పూయటం లేదనే వాళ్ళకి బెస్ట్ ఒక చిన్న చిన్న మనం టిప్స్ పాటిస్తే చాలండి. పూలు అనేటివి చాలా బాగా వస్తాయి. కొంచెం సమ్మర్లో పూలు అనేటివి కూడా తగ్గుతాయి. అంటే ఎండలకి ఎక్కువ ఎండలు అవి తట్టుకోవడం కష్టం కదా. అందువల్ల మనం కొంచెం మరీ ఎండలో పెట్టకుండా ఏదైనా వేసుకోవడం కానివ్వండి, పైన టెర్రస్ పైన, లేదంటే కొంచెం నీడుండే ప్లేస్లో పెట్టడం. ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో కాకుండా కొంచెం మరీ ఎక్కువ ఎండ కాకుండా మరీ నీడ కాకుండా ప్లేస్లో పెట్టుకోవడం అలా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇంకొంచెం కేర్ తీసుకొని మందారాలకి మనం ఏమన్నా వాటికి బెస్ట్ ఇచ్చుకోవడం కానివ్వండి. ఇగో చూడండి నాకు కొంచెం తగ్గాయి. ఇగోండి ఇలా ఆకులన్నీ కట్ చేసినా కూడా చాలా మంచిదండి. ఎప్పుడెప్పుడు పొండు ఆకులు అలాంటివన్నీ తీసేసేయండి. అలా తీయడం వల్ల ఏంటంటే ఇట్లా కొమ్మ నుంచి ఇగుర్లు పెట్టుకొని మనకు మొగ్గలు రావడానికి కూడా మంచి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్కువ తెగుళ్ళు ఇవి తెల్ల తెగులు అదే పిండి నల్లి అలా అంటారు కదా, అవి రాకుండా ఉండేదానికి కూడా నేను ఆల్రెడీ వీడియోలో చేసిన. నెక్స్ట్ మళ్ళీ కూడా చేసి చూపిస్తానండి. ఇగోండి చూడండి ఎక్కువ ఆకులన్నీ రాలిపోతాయండి. ఈ సీజన్లో ఆకులు రాలిపోయినా మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. పూలు కూడా చాలా బాగా వస్తాయి. కిచెన్ వేస్టేజ్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ వస్తుంటాం కదా. ఇంకా నేను ఏమి ఇస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తారండి. మందారాలకి కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ సమ్మర్లో ఎండకు తట్టుకోవడానికి ట్రై చేయండి. ఎండలో ఎక్కువ మరీ ఉదయం పూట పెట్టాక సాయంత్రానికి కొంచెం మరీ ఎక్కువ ఎండ లేకుండా ఎక్కువ ఎండ ఉన్నా కూడా కొంచెం కష్టం అండి. మరీ ఎక్కువ ఎండొద్దు, మరి అలా అని ఎక్కువ నీడలో కూడా కాదు, మీడియం సైజు. మరి ఒక 2-3 గంటలు ఎండ ఉంటే సరిపోతుందండి. వాటర్ కూడా మనం చూసుకొని వాటర్ కూడా ఇస్తూ ఉండాలి సాయంత్రం. కానీ మనం ఎక్కువ ఎండకు ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో కూడా పెట్టకండి. కొంచెం కేర్ తీసుకోండి. మనం మధ్యలో వాటికి వాటర్ కూడాను ఉదయం కన్నా సాయంత్రం వేయడానికి వాటర్ ట్రై చేయండి. కొంచెం మనం వాటర్ మొక్క మొదట్లో కొంచెం చెమ్మని చూసుకుంటూ వాటర్ ఇస్తూ ఉంటే మొక్కలు అనేది కూడా హెల్తీగా పెరుగుతాయి. మనం డైలీ వాటర్ అనేది సమ్మర్లో వాటర్ కూడా డైలీ ఇస్తుండాలి. మొక్క మొదట ఎట్లా ఉంది ఏంటి వాటికి కొంచెం మనం పొటాషియం, కాల్షియం అలా మొక్కలకి కొంచెం అందిస్తూ ఉంటే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయండి, మంచిగా గ్రో అవుతాయి. మనం కటింగ్ చేసుకున్నా కూడా కొంచెం చూసి కటింగ్లు చేస్తే కూడా మంచిదేనండి. సమ్మర్లో ఆకులు చూడండి ఎంత బాగా ఆకులని నేను చెప్పాను కదా, ఆకుల పైన కూడా స్ప్రే చేయడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఆకులకు కూడా స్ప్రే చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి నల్ల ఆకులు అలా ఉన్నా కూడా తీయడానికి కానివ్వండి, ఎక్కువ ఆకుల పైన స్ప్రే చేసేసుకున్నా కూడా చాలా మంచిదండి. గ్రీన్గా ఉండాలనే వాళ్ళు అంటే పచ్చగా మొక్క కొంచెం హెల్తీగా పైన పోస్తే కూడా మొక్క అనేది కింద పోసి పైన కూడా వేసి ఆకులకు మంచిగా ఆ కాండం అంతా హెల్తీగా పెరగడానికి కూడా బాగుంటుంది అండి. ఇంకా తర్వాత వచ్చేసి మనం చిన్న స్టెప్స్ అండి. కిచెన్ వేస్టేజ్ ఇంకొంచెం వాటికి బలాన్ని కూడా అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి. మనం అంటే వాటర్తో కాదు, వాటర్తో పాటు ఇంకేమన్నా లిక్విడ్స్ కలిపి మనం ఇస్తూ ఉంటే కూడా మందారం పూలు అనేవి చాలా బాగా పూస్తాయండి. 15 రోజులకి 20 రోజులకి కిచెన్ వేస్టేజ్ కానివ్వండి, మనం ఏదో ఒకటి మనం ఇస్తూ ఉండాలి. ఇస్తేనే కదా అవి మంచిగా పూలు అనేటివే కాదు మొగ్గ రాలిపోకుండా ఉండేదానికి కూడా పనికొస్తాయండి. అంటే మొగ్గలు వచ్చినట్టు పొండు రాలిపోవడం, ఎండకి ఏంటంటే వడిలినట్టు పోకుండా ఉండడానికి కొంచెం బలంగా ఉండడానికి కూడా ఇలాంటివి చిన్నవి మనం చేసి ఇస్తూ ఉంటే మొక్కలకి చాలా హెల్తీగా కూడా పెరుగుతాయండి. నేను ఇప్పుడు ఏమి ఇస్తాను ఎలా ఇస్తానో కూడా చూపిస్తానండి. ఇంకా
సమ్మర్ అంతా మనం చాలా కేర్ తీసుకొని మనకి మే జూను అంతా కొంచెం తర్వాత నుంచి మనకి ఇంకా జూలై నుంచి కొంచెం వర్షాలు అనేటివి పడతాయి కదా, మొక్కలు కొంచెం తట్టుకోవడానికి మనం ఎంత వాటర్ అనేది ముందుగా జాగ్రత్తగా వాటర్ ఏదైనా ఊర్లో వెళ్ళినా కూడా గొట్ట కేర్ తీసుకొని కూడా వాటర్ ఇచ్చినా కూడా చాలా మంచిదండి. మనం పెట్టినానికి వదిలేసి వెళ్ళడం కాదు, అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మొక్కలు అనేటివి కూడా. ఇదండి ఏమి ఇస్తానే కూడా చూపిస్తా చూడండి. గ్రీన్ ఎండాకాలం అయినా కూడా నా గార్డెన్లో చూడండి, ఎటు చూసినా ఫ్లవర్సే చూడండి. ఇదిగోండి బకెట్ వాటర్లో ఒక 2 స్పూన్స్ బనానా పొడి, ఇదిగోండి ఇలా మనం బనానా తొక్కులు ఉంటాయి కదా, ఇలా పొడి చేసేసుకొని మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్న పక్కన ఒక డబ్బాలో కానీ ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మందారాల చెట్లకి ఇలా ఇలా ఇచ్చారనుకోండి 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ ఒక 2 స్పూన్స్ కలిపేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వాటర్లో కలిపేసేసి మనం డైరెక్ట్గా మొక్క మొదట్లో పోసినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ బనానా పీల్ అనేది మంచిగా పూలు రాని చెట్లకి కానివ్వండి, మందారం చెట్లు అస్సలు పూలు పూయటం లేదనే వాళ్ళు ఇలా ఒక్క తడవ మొక్క ఇట్లా పోసేస్తానండి. లేదంటే డైరెక్ట్గా కూడా మీరు ఆ పొడినైనా మొక్కలో అంటే తీసేసి సైడ్ నుంచి అయినా మొక్క మొదట్లో ఇచ్చేసినా కూడా చాలా బాగా పనికొస్తుందండి. పూలు అనేటివి చాలా బాగా పూస్తవి. బనానా పొడి, బనానా తొక్కులు మనం పడేయకుండా ఇలా చేసి చూడండి, పూలు అనేటివి చాలా బాగా పూస్తాయండి. నేను ఎప్పుడు 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ మీ ఏ పూల మొక్కలకైనా ఇలా ఇచ్చారనుకోండి, మీకు మంచిగా పూల మొక్కలకే కాదు మనం కూరగాయల మొక్కలకు కూడా ఇలా ఇచ్చుకోవచ్చండి. 15 రోజులకి 20 రోజులకి కంపల్సరిగా ఇలా చేసి చూడండి. ఈజీగా చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మొగ్గలు పూలు పూయటం లేదు, పొండ్రాలిపోతుంది మందారాలు అనుకునే వాళ్ళు ఇలా ఒక్క తడవ ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కదండి. మనం తినేసిన తొక్కులు పడేయకుండా కూడా మొక్కలకి వేసుకోవచ్చు. ఎండబెట్టేసేసి మిక్సీ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకి కలిపిచ్చేసుకోవచ్చు. మనం లేదంటే డైరెక్ట్గా నేను వాళ్ళ వీడియోలో చెప్తుంటాను కదా, తొక్కులు కూడా నేను మనం ఇలా వాటర్లో నానబెట్టేసేసి అయినా ఇలా ఇచ్చినా కూడా చాలా మంచిదండి. మందారాలు అసలు పూలు పూయలేని వాళ్ళు ఇలా చేసి చూడండి అనమాట. ఒక తడ ట్రై చేయండి. ఈజీ పద్ధతి కాదండి, చాలా ఈజీగా మన మందారం చెట్లు ఎలా పెంచుకోవాలి కూడా ఈజీ గ్రో అండి. ఎండాకాలం కొంచెం 15 రోజులకి 20 రోజులకి ఇలా ఇచ్చారనుకోండి, మంచిగా పూలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఎప్పుడు గ్రీన్గా కూడా మొక్కలు వాటర్ వేయడం కూడా చెప్పాను కదా, సాయంత్రం పూట కానివ్వండి వీడియో మనం కొంచెం 5:30-6 తర్వాత వాటర్ వేయడానికి ట్రై చేయండి. ఎండ టైంలో మాత్రం వాటర్ ఇవ్వకండి. ఇదండి ఈరోజు ఈ వీడియో కానీ నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.